మార్కండేయుడి కథ. ప్రాచీన కాలంలో మృకంద మహర్షి అనే మహారుషి ఉండేవాడు. అతనికి సంతానమనేది లేకపోవడం వల్ల అతను భార్యతో కలిసి భగవంతుడిని ప్రార్థించాడు. అప్పుడాయనకు శివుడు దర్శించి ఒక వరం ఇచ్చాడు. నీకు దీర్ఘాయుష్మంతుడైన కుమారుడా కావాలా, లేక స్వల్పాయుష్కుడైన మహావిద్వాంసుడా కావాలా? అప్పుడు మృకండ మహర్షి స్వల్పాయుష్కుడైన మహావిద్వాంసులే కావాలని ఆ విధంగా మార్కండేయుడు జన్మించాడు. అతడు బాల్యం నుండి భగవద్భక్తిలో నిలిచిపోయాడు. శివుని భక్తిగా ప్రతిరోజు శివలింగానికి పూజ చేసేవాడు. అతనికి జన్మించిన 16వేట మరణం రావాలని బ్రహ్మదేవుడి లేఖలో వ్రాయబడి ఉంది. ఆ రోజు వచ్చేసరికి యమధర్మరాజు మార్కండేయుడి ప్రాణాలు తీసేందుకు వచ్చాడు. మార్కండేయుడు భయంతో శివలింగాన్ని ఆలింగనం చేసుకుని, ఓ శివా, నాకు రక్షణ కలగాలి అని ప్రార్థించాడు. యముడతని ప్రాణాలు తీసేందుకు ప్రయత్నించగా శివుడు శివలింగం నుండి ఆగ్రహంతో బయలుదేరి వచ్చాడు. యమధర్మనుపై తన త్రిశూలంతో వారివేసి అతన్ని సంహరించాడు. అంతటి ప్రేమతో శివుడు, మార్